2010లో నేను డిగ్రీ అయిపోగొట్టినా అంటే ఇంటర్మీడియట్ బాగా పాస్ అయ్యాను. డిగ్రీలో నా పక్కన ఒక అమ్మాయి పడేది. అడిగినా అమ్మాయి దండం పెట్టడం చూపెట్టు అయిపోయిన చాక్లెట్ అమ్మాయి నాకు చూపెట్టింది. నేను పాస్ అయ్యాను. బ్యాంకులోకి వెళ్ళినట్టు అమ్మాయి పేరు లేదు. అమ్మాయి ఒకటే ప్రిపేర్ వచ్చింది, నా కోసం ప్రిపేర్ వచ్చినట్టు నడిపేది. చాక్లెట్ అడిగింది ఏమని చేయ పైసలు లేక చేయాల బలవంతంగా డిగ్రీ పాస్ అయిపోయాం. అయిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి నా మైండ్లో పెట్టినప్పుడు ఒక లైన్ ఏంటంటే బాగా చదివితే కొలు వస్తుంది, గవర్నమెంట్ కొలు కూడా వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి పిల్లలు వస్తుంది, ఇంకా కట్నం కూడా ఎక్కువ వస్తుంది. ఇది కామన్ కూడా నాకు ఇవ్వడం. సో ఉద్యోగం కూర్చోవచ్చని చెప్పి ఇవ్వడం ఉద్యోగం ఆ గమ్ కనుకోవడం పొద్దున్నే సాయంత్రం పిల్లలు ఉద్యోగం చేయడానికి ఉద్యోగం తప్పు కాదు, కానీ నీ బలం ఉద్యోగం కాదు. నీ బలం ఉద్యోగం కండక్టర్ బలం అయితే కండక్టర్ రజనీకాంత్ సూపర్ స్టార్ అయిపోయాడు. అవకాశం వచ్చిన నా బలం వీడియో కూడా ప్రూవ్ చేసుకోవడం వచ్చింది కాబట్టి రికాన్ సూపర్ స్టార్. నాకు ఉద్యోగం మాత్రం వస్తే సరిపోతుందని చెప్పి నేను డిగ్రీ బలవంతంగా అయిపోగొట్టి ఇంటర్వ్యూకి పోయాను. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇంగ్లీష్ నడతారు, తెలుగు నడతారు. మీరు మాట్లాడకపోతే నేనేం మాట్లాడు ఇంగ్లీష్ అడిగి ఏమైందంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు ఆయన. మై నేమ్ ఈజ్ సైదులు అని చెప్పాను. క్వశ్చన్ నాకు ఇంగ్లీష్ రానే రాదు. నేను అడిగిండు, నేను ఆన్సర్ కూడా చెప్పాను, జాబ్ ఇచ్చారు కావచ్చు. రెండో క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, మై ఫాదర్ నేమ్ ఈజ్ దుర్సేయ. రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినాడు, జాబ్ కన్ఫర్మ్. అట్లా 15 క్వశ్చన్ అడిగింది ఆయన వరుసగా అన్నింటికి ఆన్సర్ చెప్పేసి. ఏమని అంటే ఇది రాదు కొట్టాడు. ఇంకా 15 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత రాఘవేంద్ర భవన్ లో ఇంటర్వ్యూ జరిగింది. ఆయన అక్కడికి వెళ్ళి నేను ఇక్కడికి వెళ్ళి నా బుధం నుంచి చేసి ఇంటర్వ్యూ చేస్తా, ఆయన బుధం నుంచి చేస్తే ఏమంటున్నారు ఉద్యోగం ఫిక్స్ అయిపోయినా మా వాళ్ళకి ఫోన్ చేద్దామని అనుకుంటే అరే చేస్తున్నా అని చెప్పి. ఆయన ఏమన్నాడంటే తమ్మి పోయి మనిషికి స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ కాదు అంటే అర్థమైంది ఉద్యోగం. నేను ఇంటికి పోయినా ఒక్క 10 నిమిషాలు నేనే కూర్చొని ఆలోచించాను. స్పోకెన్ ఇంగ్లీష్ పోయినా పీకే లేదు, మనకి ఇంట్రెస్ట్ ఎంత లేదు, మనకి సరస్వతి కటాక్షం లేదు, నెట్ మీద ఏడిపోతే వచ్చి పడేది. నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో కూర్చున్నా మా బయట పొద్దుగా బాధిస్తలేదు. రేపు పొద్దుగా లేదే 4 7 ఉంటున్నాను. అదే కాకుండా 10th క్లాస్ నాకు బాగా చదువుకోలేదు కదా, అది రాదు కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ మాట బయట చేసి 10 రోజులు కట్టించి మళ్ళీ ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ పోయి మళ్ళీ సేమ్ క్వశ్చన్ 15 క్వశ్చన్లు స్పోకెన్ ఇంగ్లీష్ రిజెక్ట్. 6 సార్లు పోయిన ఆయన దగ్గరికి సేమ్ ఇంటర్వ్యూ. నీకు ఏం రోగం పుట్టింది సార్, భూమి మీద జాబులు లేదా, ఆయన దగ్గరికి ఎందుకు పోయామంటే ఇప్పుడు కొత్త దగ్గరికి పోయాం అనుకో, ఆయన మొదటికే చెప్పాలి ఈ అంతో ఇంతో ఏంటి కాబట్టి ఇస్తే ఈయన భూమి మీద జాబ్ అని ఫిక్స్ అయ్యి 7వ తారీఖు ఆఫీస్ పోయింది. 14వ సిటీలో గాంధీ హాస్పిటల్ నా బ్రాంచ్ అప్పుడు కంపెనీ ఫార్మా కంపెనీ. నేను పోగానే గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. ఆయన కూడా గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఎందుకు వచ్చినావు అన్నాడు. ఉద్యోగం కోసం. ఏంటి కదా నువ్వు ఇయ్యకు, అది నీ డ్యూటీ, నేను వస్తానే ఉంటా, ఇది నా డ్యూటీ. తర్వాత అడిగిండు ఎప్పటిదాకా వస్తుందా అని. ఇచ్చింది నాకు లేదు, దాని లేదచ్చా సత్యంగా కావాలి, ఇది రాకపోతే బాగా రాసుకోవాలి అని ఫిక్స్ అయ్యి 7వ సార్లు పోయాడు. ఈ నాకు ఇట్లా ఒక ఆఫీస్ రూమ్ ఉంది సార్, అలా నూకిండి లోపల పైన ఆఫీసర్ రాసింది, లోపల నూకి డోర్ పెట్టి నేను లోపలికి పోయి లేవగానే మా సీట్ తమిళ బ్రాహ్మణ ఆయన కంపెనీ ఓనర్. నాకు అర్థమైపోయింది ఇది మన 10 ఏళ్ళు నచ్చి ఇక్కడ కేవలంటే ఊళ్ళో బయట రాసుకోవాలి అని చెప్పి డోర్ గడి కూడా ఇదే పెట్టిన. మనం బాగా ఫిక్స్ అయితే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఏదో చెప్తారు, మా సునీల్ సార్ కూడా చెప్తున్నాడు. మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి అని తెలియదు, కానీ ఫిక్స్ అయితే బాగా అవుతుందని తెలుసుకున్నాను. ఒక మ్యారేజ్ గట్టిగా ఫిక్స్ అయితే పని అవుతుందని తెలుసు. నేనేం ఫిక్స్ అయినా ఉద్యోగం రావాలి, ఖచ్చితంగా ఉద్యోగం. ఎందుకంటే నా క్లాస్మేట్లు అందరూ నాకంటే బాగా చదువుతారు, అందరూ కొలువు పక్కా వస్తుంది. వాళ్ళ కొలువు రాకముందుగా మనం ప్రైవేట్గా గవర్నమెంట్తో ఎక్కాలి. ఇది నా మైండ్. అలా పోయి
దేవుడు నాకు 2 వరాలు ఇచ్చిన రోజు ఆయన బాధ భరించలేక. ఆ వరాలు ఏంటంటే ఆయన తమిళ బ్రాహ్మణ్ కదా, తెలుగు బాగా అర్థమవుతుంది, తిరిగి మాట్లాడడానికి రాదు. తెలుగు మాట్లాడలేదు, బాగా అర్థమవుతుంది. మనకేమో తెలుగు బాగా వస్తుంది, ఆయన ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడతాడు, అది మనకు అర్థం కాదు. ఆయన మాట్లాడితే అంటున్నాడు, ఆయన ఏ క్వశ్చన్ అంతగా క్వశ్చన్ పని చేసేదాన్ని. ఇప్పుడు మీరు తెర మీద చూసిన ఒక 0.5 కష్టాలు. నేను నీళ్ళ సంపు ఉంటుంది కదా సార్, నీళ్ళ వాటర్ సంపు, లెట్రిన్ గుంతలు ఉంటాయి కదా, సెప్టిక్ ట్యాంక్ 8 గజాల్లో గుంటలు కూడా వదిలేసేది. ఆ కష్టాలు అన్ని కొన్ని చెప్పిన సార్, నా బాధ లేదు సార్, మా చెల్లి మ్యారేజ్ ఉంది, నేను ఇప్పుడు పని చేయాలి తప్ప నాకు వేరే దారి లేదని నిజాలు చెప్పిన ఒకరికి చెప్పా. అది చెప్పినాక ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చి ఉద్యోగం వచ్చిన తప్ప వేరే దారి లేదు. ఏమన్నా చెప్తామని అంటాడు అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పిన ఉద్యోగం ఇచ్చినాను. నాకు అర్థమైంది ఉద్యోగం వచ్చిందని. డోర్ తీసుకొని బయటికి పద్మనాభ నగర్ నుంచి నేను ఉండే ఏరియా కల్మాన్ దిల్సుఖ్ నగర్ దగ్గర 9 కిలోమీటర్లు ఉంటుంది. ఉద్యోగం వచ్చిన సంబంధంలో ఉరుక్కుడే ఏమైంది సార్, హ్యాపీనెస్ లో వచ్చినామంటే హ్యాపీనెస్ సగం జైలు సగం, పైసలు 7:30 నేను అది చేయగా నా రూమ్లో నాతో పాటు ఇంకొక 5 ఉంటారు. నేను బాగుంది ఏమైంది రాదు ఇట్లా అనగానే ఏమనాలి, ఏమన్నా నేను తెలంగాణ అనుకున్నా, ఇక్కడ కూడా అయితే ఉన్నారు అయ్యా. ముందు కంగ్రాచులేషన్ చెప్తారో కదా, ఏం లేదా నేను చేసే 7:30 అడుగుతున్నాయి, నాకు 7 రూపాయలు అంట. ఏం లేదా అంటే ఎందుకు లేదా, పైసలు లేకున్నా సరే జాబ్ అయితే అన్న లేదు అన్నాక పైసలు ఏంటలేదు అన్నప్పుడు మా బాబాయ్ చెప్పి నా పరిస్థితి 10,000 అప్పు చేస్తే 5,000 రూపాయలు పెట్టి నైట్ సాగర్ రోడ్ దగ్గర అప్పుడే కొత్తగా ఒక బార్ పడ్డది. ఆ బార్ పేరు వేసుకో. నిజం చెప్తున్నా, మీరు గూగుల్లో పెట్టుకోండి, బార్ పేరే వేసుకో. అందులో కూర్చున్నాం నైట్ మొత్తం 5,000. ఉద్యోగం వచ్చిందాక నాకు అవుతుంది. జాబ్ రాంగ్ ఇదంతా చెప్పినాకే ఉద్యోగం కోసం ఎంత కష్టపడతాం, రాంగ్ ఎంత హ్యాపీగా ఉంటామని నా ద్వారా చూస్తుంది. నా మైండ్ ఏంటంటే అయిపోయిందిగా సైకిల్ గారు బాగా అనుకోని జాబ్ మొదలు పెట్టి కొత్తగా వచ్చిన ఎక్కడ చేస్తారు మీరు సీరియస్గా సిన్సియర్గా 9 గంటలు అన్నమాట 7 గంటలుగా చూస్తున్నాం. అట్లా సిన్సియర్గా చేసుకుంటా నా డ్యూటీ ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ పట్టుకొని వెళ్ళి ప్రమోట్ చేయాలి, మెడికల్ రిప్రజెంటేటివ్ అంటున్నా. అలా తెలుసు బ్యాగ్ పట్టుకొని డాక్టర్ ప్రమోట్ చేయాలి. మార్కెట్కి సంతోషంగా నాకు ఏం చేస్తున్నా. 2013 దాకా అదే పని చేస్తాను. 2013 దాకా చేస్తుంటే జీతం 1 తారీఖు వస్తుంది, 5 తారీఖు అయిపోతుంది. మా ఊళ్ళో చెప్పి కదా జీతం వస్తే లైఫ్ మారుతుంది, మారుతుందంటే ఇట్లా మారుతుందా అట్లా మారుతుంది అని చెప్పారు. అంతకుముందు కనీసం దోస్తుతో టైం స్పెండ్ చేస్తాం, 5 నిమిషాలు పడేది అది లేదు. ఆదివారం కూడా 5 నిమిషాలు పెడుతుంది. ఇప్పుడు నేను లైఫ్ అనుకో ఇంకా ముందరిపోతే మాట్లాడవచ్చు అని చెప్పి ఇంకా గట్టి కష్టపడడం మొదలుపెట్టిన. 4,500 2,000 3,000 ఇన్సెంటివ్ వస్తుంది. ఇంకా గట్టి కష్టపడడం మొదలుపెట్టి 2013లో నాకంటే 8 మంది సీనియర్లు ఉన్నా నన్ను బలవంతంగా ఇంటర్వ్యూలో తీసుకున్నా. మా అమ్మ నాయన ఇచ్చిన ఆస్తి నాకంటే కనపడ్డది అయితే ఏమి నాకు ఇష్టం సావడం తప్పగా నాకు బయటకు రాదు. అక్కడ పట్టుకొని పని చేయడం అలవాటు. మా నాయన ఇచ్చిన వరం కనపడ్డది అంటే అది వెళ్ళాలి బయటికి. వస్తున్నా రావాలేమో ఈ గివ్ అప్ ఇచ్చుడు మధ్యలో వదిలిపెట్టుడు సవాలే రావాలి. అక్కడ పని చేయడం వల్ల కంపెనీ వల్ల అట్లా పనిచేయడం వల్ల వాళ్ళకి వర్క్ నచ్చి సైడ్లో నేను ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి ఆంధ్రాలో కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకు మేనేజర్ చేసి 25,000 జీతం. మన జీతం అంతకుముందు 10,000 5,000 ఉండేది. 4,500 కాడికి 10,000 జీతం 25,000 ఇచ్చినప్పుడు కృషి అయిపోలేదు, మాట్లాడారు. ఫుల్ కృషి అయిపోయి ఆ కృషిలో ఆగక హైదరాబాద్ నుంచి బండి వేసుకొని మా అయ్య దగ్గరికి పోయినా. మా డాడీ దగ్గరికి పోయి డాడీ జీతం పెరిగినాను. ఎంత పెరిగింది రాను 25,000 అంటే ఎంత 25,000 ఒక చెట్టు కట్టాడు అని చెప్పి పైసలు వచ్చినాయి కదా అని చెప్పి అక్కడ తిరిగి వచ్చి ఓ మొదలు తీసుకొచ్చినా మెడిటేషన్ మొత్తం ఏంటి కదా అమ్మా చెప్పాలి చెప్పాలి వెళ్ళి కదా వెళ్ళే కదా వెళ్ళిన ఆదాయం మనమన్నా మహిళా సంఘాలని మనమే అదే అనిపించే సరే మామూలు చెప్పిన పెళ్ళయ్యే ముందర హ్యాపీగా ఉండలేదు. పెళ్ళి అంటే ఇష్టం లేదు కూడా ఫిక్స్ కాగానే
ఫేస్లో నవనాడు కార్డు ఇస్తాడు కదా పోయి దొరవసారి ఇంటికి పోయి సార్ కార్డు ఏంటి పెళ్లి సార్ ఎక్స్పీరియన్స్ పెళ్ళైన దాకా జరిగే ఏర్పాట్లలో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మామూలు ఇన్వాల్వ్మెంట్ కాదు. డీజే కాడికి డీజే లైట్ కాడికి డిస్కో లైట్ కాడికి బరాత్ల కాడికి బరాత్ల ఎగిరేటోళ్ళ కాడికి వాళ్ళ కోసం మన కాడికి ప్లాన్ ఉంటుంది. ఇంత సంతోషంగా ఉంటుంది పెళ్ళైన దాకా. ఇట్లాంటి స్టేజ్ మీద ఒక 1,000 మంది కూర్చోబెట్టి ఒకటి తాగెట్టున్నాడు కదా. ఇది ఒక 10 మంది ఉంటుంది, 20 మంది, 10 మంది ఏమో వాళ్ళు పెళ్ళాను, 10 మంది ఆల్రెడీ బ్యాచులర్స్. ఆ 20 మంది నేను చూసుకుంటా, నువ్వు వాళ్ళని చూసుకుంటా దోస్తులు కదా. ఓ 3 అయ్యా తీసుకురావా ఇట్లా 3 వేసినాక 3 అయ్యా వేసినావా, 3 అయ్యా వేసినావా. పెళ్ళైన వాళ్ళు ఏమంటారంటే పాపం సైజు కంటున్నాయి ఎట్లా బతుకోవాలి ఎదుగుతాను. పెళ్ళి కానీ బ్యాచులర్స్ ఏమంటారంటే ఇంత బాగుందేమో పెళ్ళి, కాళ్ళు కడుగుతున్నారు, మిట్టలు పెడుతున్నారు, బాసికాలు కడుతున్నారు, బంగారం పెడుతున్నారు. నాకెప్పుడైతే నేను ఎట్లా అయినా శుభమస్తు పుట్టది పెద్దదాన్ని చేస్తున్నా నీళ్ళు అనుకుంటున్నావు. నువ్వేమో ఓటు మీద ఉన్నావు, పెళ్ళైనా సేవలంటారు, నీకు బయట నిలబడి చెప్తున్నారు. అగ్ని కాదు ఎస్ఆర్ ఎస్ఆర్ కాబట్టి కాదు. ఒక్క సంవత్సరం దాకా భార్య భర్తలు ఎప్పుడు అంటే బంగారం నువ్వు దొరుకుతున్నా బాబా నువ్వు దొరుకుతున్నా ఇది మీ అమ్మ నా కోసమే అన్నది. సంవత్సరం దాకా ఏ డైలాగ్ ఏ సాగే బా సేమ్ డైలాగ్ ఉంటావు. నిన్ను చేసుకోవడం వల్లే నాకు ఇంకో సహాయం. నువ్వు నా జీవితంలో రాకుండా కదా నా లవర్ నుంచి ఇంకా బాగుంటుంది. ఈ లవర్ నుంచి అప్పు చెప్పి అవసరం నా నుంచి తీర్మానం దోమాలేస్తుంది. ఎస్ అన్నా జస్ట్ నేను అవడానికి చెప్పలేదు. భార్య భర్తల మధ్య ప్రేమను కూడా వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత్వాన్ని కూడా డిసైడ్ చేసే ఒక వండర్ఫుల్ ఫ్యాక్టర్ ఏంటి ఏంటది ధనం మూలం. మీరు ఎప్పుడైనా కేపీఎస్పీలో కానీ హైదరాబాద్ కానీ మంచి మంచి ఎక్కడైనా హైదరాబాద్ బెంగళూరు ఎక్కడైనా మంచి కాస్ట్లీ ఏరియాలో భార్య భర్తలు బయటకు వచ్చి రోడ్ల మీద కొట్టుకోవడం చూసినా మనల్ని ఆ మీడియా పోతే ఇక్కడ ఎక్కువ అవసరం ఏంటంటే మనీ ఎస్ఆర్లో పైసలు ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే నాకు తెలియదు. ఎవరు చెప్పాలి పైసలు జీవితంలో ఒక భాగం పనిచేయాలి. కానీ డబ్బు భార్య భర్తల మధ్య అన్యోన్యత్వాన్ని కాదు మర్యాదలు కూడా డిసైడ్ చేస్తున్నది. చాలా గొప్పవే పక్కన కొడితే రేకుల చెట్టు మీద వడగల వానవసతి కొడుతుంది. పాఠశాల బోర్లు ఇచ్చి నాయన ఇష్టం ఉన్నట్టు కొట్టే గట్టి కొడుతుంది. మ్యారేజ్ అయిన వారికి నాకు డబ్బు మీద పెద్దగా ఎవరు చెప్పలేదంటే నాకు సందర్భం రాలేదు. కాకపోతే ఒక మాట చెప్పేది సైడ్లో ఒకటే ఇన్కమ్ చాలా డేంజర్. ఒకటే దగ్గర నుంచి నీకు డబ్బు వస్తుందంటే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్టు. పొరపాటు నా ఇన్కమ్ ఆగిపోయినట్టు నువ్వు రోడ్డు మీద పడతావు. ఆగిపోవడం ఎట్లా అంటే పుసికి నీ తమ్ముని ఓనర్ నీ మీద తిట్టివేసి కోపం వచ్చింది. ఒక్క సంతకం పెట్టి ఇవాళ అవ్వబడుతున్నావు. దానికి నువ్వు సంతకం పెట్టినా ఇంట్లో తీసుకొని లోపల తీసుకున్నావు. నువ్వు రోడ్డు మీద పడతావు. లేదు నీకే కోపం వచ్చి బాస్ మీద కోపం వచ్చి చాలా చేసినావా అగైన్ ఈ ఓన్లీ నీకు అందరు. ఒక పర్సన్ రోడ్డు మీద పడుతుందంటే వాడు వస్తారు పడ్డట్టు కాదు, వాడిని నమ్ముకున్న కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. ఇది నా ఫ్రెండ్స్ నాకు తెలియనప్పుడు ఇక్కడ దాకా పోయేది లోపలికి పోయి. ఎందుకంటే మన కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా అనాలి. మంత్రి సత్యనారాయణ ఖమ్మం రామచంద్రారెడ్డి లాంటి కొద్దిగా టీవీలో కొన్ని క్లాసులు చెప్తారు. ఏం తినాలి, ఎట్లుండాలి, ఏం చేత తినాలి. ఆ క్లాస్ మనకి ఇచ్చ బోర్పడుతుంది. మన గుంప చాలా చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ అవి చూస్తాం. నీ కర్మగాన్ని గుండెతో చూడు పడదనుకో వీడియో కొడతాడు యూట్యూబ్ లో. వాట్ టు డూ ఇట్ మై గుండె చూడు పడు.
అంటే జీవితం సంకనాగిపోయిందంటే అవకాశం ఎవరికి నాకు ఇప్పుడు ఈడ మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి 2 రోజులు మిమ్మల్ని రమ్మని మధ్యలో పెట్టినా నీ కడుపు ఆకలి లేకపోతే 2 పూట హుడు గురించి మాట్లాడుతున్నాను. నాకు జాబ్ చేస్తూ ఉంది ఎవరు ఏం చెప్తే పట్టించుకోలే. కానీ లాక్డౌన్ వచ్చింది. ఏమొచ్చింది? దేవుడు అంటే సక్సెస్ ఇచ్చే ముందుగా నాకు తప్పి బోర్డు ఒకటి చేయాలి. నీకు అప్పుడు తెలుస్తుంది లైఫ్ వాల్యూ. అప్పటిదాకా అర్థం కాదు. నేను అప్పుడు లాక్డౌన్ నా శాలరీ అప్పటిదాకా 50,000. ఎంత? నేను ఇంటికి పోయాను. లాక్డౌన్ వెళ్ళినప్పుడు ఏం రాలేదు, కరోనా కూడా ఏం లేదు. ఊళ్ళోకి పోయినప్పుడు మా నాన్న పెంకుటిల్లు చూస్తాను మనకి. ఆ పెంకుటిల్లో పడుకొని పెంకుల వైపు చూసుకుందా బిడ్డ నేను ఈ పెంకుటిల్లో చచ్చిపోతున్నా ఏమన్నా ఇల్లు కట్ చేయకుండా కొంచెం బాగా అనిపిస్తుంది. బాగా రిఫ్లెక్షన్ ఉంటుంది. మా నాన్న ఇంత బాధపడుతుంది. 50,000 సార్లు వస్తుంది కదా, లోన్ తీసుకొని ఇల్లు కడదాం. మా నాయన చేతిలో కట్టించినట్టు ఉంటుంది. ఒక్కసారి జరగడం జరిగినా నాయన కొంచెం హ్యాపీగా వెళ్ళిపోతాను. దాంతో నేను 9 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఇల్లు మొదలుపెట్టాను. ఇల్లు మొదలుపెట్టాను. దోస్తులు వస్తున్నారు కదా, నా ప్లాన్ ఏంటంటే 8 లక్షలు ఇల్లు అయిపోవాలి, 1,00,000 రూపాయలు దావత్ కూడా చేయాలి. ఇది నా ప్లాన్. మొదలు పెట్టిన గోడల మీద స్టాప్ చేయాలి. గోడల మీద తీసి ఓన్లీ వాల్స్ మీద స్టాప్ చేయాలి. ఇది నా ప్లాన్. మా ఫ్రెండ్స్ వచ్చి నువ్వు హైదరాబాద్ ఏం చేస్తావు అని అడిగి నేను తెలంగాణ మొత్తానికి వెళ్ళేదని చెప్పాను. అదే వచ్చి నేను చెప్తాను ఇంట్లో పర్లేదు, నా క్రెడిట్ కార్డు 4 లక్షల బిల్లు ఉన్నా బిల్లకు మాత్రం తగ్గేది లేదు తెలంగాణ. నేను తెలంగాణ గురించి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అర్థం నుంచి నేను అట్లా తెలంగాణ మొత్తానికి మేనేజర్ వాడేవాళ్ళంటే తెలంగాణ మొత్తానికి మేనేజర్ గోడల మీద ఇల్లు కట్టాలా, పిల్లలు ఇల్లు అన్నారు. కరెక్టే కదా అనుకొని పిల్లలు వేసి గోడలు పోయి కిటికీలు పెట్టడానికి వచ్చింది. మా చెట్లు తుమ్మ చెట్లు ఉంటే అమ్మి వడ్డానికి ఇస్తే ఒట్టి తుమ్మ చెట్లు ఇస్తే పెడదామని సరే మళ్ళీ వచ్చింది దోస్తులు. మళ్ళీ తాగా టేకు పెట్టు అన్నాడు. ఆ టేకు ఇల్లుకు పెట్టే నాకు పెట్టి టేకు తెలియదు. నాకు ఆ టేకు పెట్టినప్పుడు అర్థం కాదు. కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. అది అయిపోయింది. బండలయ్యా కదా, తన్ను బండలు ఉంటుంది తెలంగాణ, రఫ్ బండలు. ఆ బండలు వేయాలని ఫిక్స్ అయినా. బండలు వేపిస్తానే మా బాబాయ్ వచ్చిండు. ఇంట్లో బండలు వేస్తే నువ్వు సోఫాలో కూర్చొని బండలు చూస్తే మొక్కం కనబడి దూకోవాలి. నూనె బండలు అంటే ఎత్తుకొని పోపు పెట్టుకుంటే నీట్గా ఉండాలి బండలు. దాంట్లో బండలు కాకుండా గ్రానైట్ అయ్యి అన్నాడు. ఓకే అన్న. నేనేమనుకున్నాంటే 9కు 3-4 యాడ్ అయితే కావచ్చు అనుకున్నా. 9కి 9 యాడ్ 18 అయింది. ఇది నాకు ఒక్కరికే అవుతా, ఇల్లు మొదలు పెట్టిన అందరికీ అవుతుందా అందుకే చెప్తున్నాను. ఇక్కడ నాకు నిజం అట్లా అయిపోయినప్పుడు కూడా నేను కొంచెం కూడా భయపడిస్తాను. నా కోసం ఇంకా అనుకున్నాను మంచిగా కట్టినా చూసి అయిపోయి ఇంకా ఇల్లు అయిపోయి ఏం చేయాలి? ఆంధ్ర దావత్ ఏమంటారు గృహప్రవేశం. ఇంత మంచి మాట. మా దగ్గర బుద్ధుడే గృహప్రవేశం పేరు బుద్ధుడే. సత్యనారాయణ అర్థం చేసిన ఏం చేయవచ్చు పప్పాన్ని పెట్టే సంబంధం లేదు. ఈసారి కాగాలంటే దావత్ అయ్యారు కూడా కాదు. గృహప్రవేశం మొత్తం ఆ బుద్ధుడు చుట్టే ఉంటుంది. నేను దానికి 1 లక్ష మళ్ళీ అప్పు చేయాలంటే ఫిక్స్ అయిపోయి దావత్ అయితే తగ్గలేదు. ఫిక్స్ అయిపోయి గృహప్రవేశం చేద్దామనేసరికి మార్చి 9వ తారీఖు 2020 డేట్ వచ్చింది. మా ఇల్లు కట్టుకుని కాబట్టి టీవీ తీసుకొని వేరే ఆన్ చేస్తే మేరే బాయ్యో బాను కలిసి లాక్డౌన్. నేనేమనుకుంటే అమ్మాయి గృహప్రవేశం చేసుకొని లీవ్లు వచ్చినాయి, లేకపోతే బయటకు వెళ్ళాల్సిన అవసరం అని చెప్పి ఫుల్ కృషి అయినా 19వ తారీఖు నుంచి 1 తర్వాత బయటకు వెళ్ళలే. 10 రోజులు ఇల్లు సంబంధించిన ఏర్పాట్లు అనేది 1వ తారీఖు శాలరీ ఉంటుంది. జీతం పడగానే ఫోన్ తీసుకున్నాను. ఎంత జీతం అన్నది అక్కడ 15,000 పడ్డాయి. నేనేమనుకున్నా అంటే నా మీద దయతోటి 11 సంవత్సరాలు ఈ కంపెనీదే అడిగినా కాబట్టి మాస్కులకు శానిటైజర్లకు ఎక్స్ట్రా పైసలు ఇచ్చిలేమో అనుకోని ఖుషి అయిపోతా. మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చింది. 15,000 ఎక్స్ట్రా ఇచ్చారు పెద్ద కంపెనీ కావాలని చెప్పి ఆ 15,000 జూమ్ చేస్తున్నాయి. ఇట్లా జూమ్ చేస్తే 15,50 అవుతా. ఉన్న 15 సరిపోతుంది అనమాట. వేరే స్టేట్లో ఫోన్ చేసి హిందీ స్టేట్ ఉంటుంది, మనకి హిందీ 9 మంది వస్తుంది. ఫోన్ చేసి బయట అవ్వాలి అందరూ వెళ్తారా అంటే మీరు తింటున్నా అయ్యాలి నా బతుకు తింటే రాగం 5 నెలలకు ఇదే తింటాం అంటారని చెప్పినాక ఫ్యూజులు మొత్తం ఎగిపోయిన దోస్తులు చెప్పారు కదా ఏమన్నా జరిగితే ఇప్పుడు గుర్తొచ్చింది. మా దోస్తులు చెప్పింది కరెక్టే. ఏమన్నా జరిగితే అంటే ఇదే జరిగింది. ఇప్పుడు 15,000 నా జీతం. బ్యాంకులో తెచ్చిన 9 లక్షలకు నెల కట్టాల్సి 42,000.
నా దోస్తు నన్ను లేపి ఊరుకో వేసి 9 లక్షలు అప్పు చేయించారు కదా. ఆ అప్పుకు ఇంట్రెస్ట్ 15,000, 2 కడితే 60,000. 60,000 కట్టాల్సిన నెల కట్టాల్సిన టైంలో మాకు శాలరీ became 15,000. పిల్లలకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ కూడా ఇప్పించలేదు. చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో భార్య పిల్లలు తీసుకొని ఊరికి వెళ్ళిపోయారు. మా అమ్మ కూరగాయలు అమ్మిస్తారు, సాయంత్రం కూరగాయలు అమ్ముతుంది, నాయన పండిస్తారు. ఆ కూరగాయలు అమ్మే డబ్బులతోటి నా ఫ్యామిలీని నడిపిస్తున్నాను. ఆ టైంలో నా మనసు వచ్చినటువంటి రియలైజేషన్ ఏంటంటే ఏమన్నా చేయాలి. ఎప్పుడు వచ్చింది? జీవితం శాంతం సాంతనాటిపోయి రోడ్డు పక్కకు వచ్చినట్టు వస్తుంది రియలైజేషన్. ఇప్పుడు మా వాళ్ళు ఏం చెప్తారు? ఒక్క మీటింగ్ రా లైఫ్ మాత్రమే, ఒక బూట్ క్యాంప్ రా జీవితం మాత్రమే. సుధాంతి చెప్తాను టైం ఉన్నాను, టైం ఎప్పుడుంటున్నా అయ్యా ఏమన్నా గడ్డాలు చేస్తున్నాం. ఇక నేను వచ్చి గుణపం పెట్టి తోవాలే కూర్చొని ఈయన ఉన్నారు. నువ్వు విసుడు వస్తే శుభమస్తులు అది కావాలి. అవునా కదా? వస్తుందా? వస్తుందా? ఏమంటారు? ఏం చూపిస్తాం? ఒకటో డైలాగ్, పేటెంట్ డైలాగ్. రెండోది ఏంటది? ఎందుకు పేపో చెప్పాలంటే తెలియాలి. ఆడు ఫేక్ అని ఆడు కరెక్టే, వాడు లైన్లోనే ఉన్నాడు. వాడు భోజనికే కాదు కాబట్టి వాడు తెలియదు ఫేక్ అన్నాడు. వాడు ఫేక్ అని నువ్వు అని చేస్తున్నావు. ఇది వదిలేదు సార్, నేను మెడల్ ఉన్నది కంగారు చేయను, నేను ఫేక్ అన్నా తీసుకోవాలి పడేస్తా. ఇది 1,00,000 బంగారు చేసి చేయించుకునేంత వాల్యూ ఉంది. అడగదా లేదా అని అడగం. అది ఏంటంటే కరెక్టే కావచ్చు, నా క్లోజ్ ఫ్రెండ్ తప్పు చెప్తారు అన్న. డైరెక్ట్ సెల్లింగ్ లో బెస్ట్ విషయం మాట్లాడుకుంటే ఈ భూమి మీద నిన్ను నమ్మేది ఒకడే, నీ అబ్బాయి. నీ అమ్మ నాయకు, నువ్వు అట్టున్న భార్యకు, నీ భార్యకు, నీ భర్తకు నీ మీద నీ అబ్బాయి ఒక్కడే నేను నమ్మడు, ఆయన ఒక్కడే నేను నడిపిస్తాను. ఆయన మాట అందరూ బాగుపడతారు. 100%. నేను కంప్లీట్గా ఫ్రీ అయిపోయినప్పుడు నా మనసుకు వచ్చిన ఆలోచన ఏమన్నా చేయాలనుకున్న నాకు సీన్ సార్ పంచాయతీ సెక్రటరీ, అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది. నా క్లాస్మేట్ డిగ్రీ వాడు వెస్టీజ్ అని పేరు పంపించింది, జస్ట్ నేమ్. నేను ఆ పేరు చూసి ఇట్లా చదువుతుంది. ఇది నా పొజిషన్. చదివిన తర్వాత గూగుల్లో కొట్టాను. మనకున్న నాలెడ్జ్ అదే కదా. గూగుల్లో కొట్టడానికి సబ్బులు, సబ్బులు, షాంపులు, బడనొచ్చేది, బాణొచ్చేది, ఆకులు కడిగేది, ఇవి కనబడుతుంది. నా మనసుకి ఏమనిపించిందంటే చీరినానికి నేను ఎట్లా కనబడవచ్చు, ఇంత వరకు బతికి నన్ను చదవాలనుకోమంటే వాళ్ళు అమ్మని చెప్పలే, గవర్నమెంట్ చెప్పలే, రెసిడెంట్ పేరు పంపించే సబ్బుల కంపెనీ. నేను ఇలా చేయవు, నా ఎవలేదు, నాకు కట్టలేదు. ఎవలేదు వచ్చా 50,000, 15,000 అన్నీ. లాక్డౌన్ దేవుడు దండం పెట్టి కదా, దేవుడా నాకు నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూడు దండం పెట్టాలి కదా. నా గురించి కూడా జనం చాలా సపోర్ట్ కూడా దండం పెట్టి. ఎందుకంటే సైనికుగా ఏం రాష్ట్రంలో 9 లక్షలు తీసుకుని కొడుకు కుటుంబం అంటే 9 లక్షలు వదిలేసినాయి. దండం పెట్టా వారానికి ఒకసారి నాకు ఫోన్ చేస్తారు, సైకిల్ ఏడున్నావు రాని. అది ఏడున్నావా కాదు, ఉన్నావా? సింటమ్స్ వస్తే చెప్పు, నేను ఖర్చు పెట్టుకోవాలని మీకు బాగా చెప్పు. అది మన పొజిషన్. ఆ టైంలో అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? తీసుకోవాలి, తెలుసుకోవాలి. దేవుడు చెవులు 2 ఇచ్చాడు, నోరు 1 ఇస్తాడు. ఎందుకు? ఎక్కువ వినాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉంటుంది. చాలా బాగా కట్టే కాన్స్టిట్యూషన్ ఇవ్వబడినాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కూడా ఇంకా కాంగ్రెస్ అంతా కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏమేమి చేయాలో ఇంటికి అమ్మకాలం పెట్టినప్పుడు మాట్లాడారు. ఎస్పెషల్ తెలుగు రాష్ట్రాలు ఇది నాకు ఉన్నారు. మనకు కూడా ఏం టాలెంట్ లేదు, ఇంకా ఏం గొడవ కానీ పరిమాణ విషయాల మీద గంటలు డిస్కస్ చేసే ఒక పొరంలో బ్యాచ్ కి నేను నెంబర్ ఇస్తాను. ఈ టైం పాస్ బ్యాచ్ లో ఉన్నప్పుడు వెస్టీజ్ అనే అవకాశం వస్తే సభల కంపెనీ నాకు నేనే డిసైడ్ అయిపోయి 4 నెలలు సీన్ సార్ రోజు మా ఇంటికి వచ్చి ముందర కూర్చునే సోఫా నా దగ్గర వచ్చేది. సైకిల్ వెస్టీజ్ చాయ్ పకోడీ
బిర్యానీ తిను, దొంగ తిను. నా భార్య ఏంటంటే ఇవన్నీ నాకు వెళ్ళిపోవాలి, పోతాడేమని అన్ని పెట్టేది. వాడు అన్ని తిన్నాక కూడా నాకు చెప్పా ఏం చేద్దాం ఈ లేదు నా. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నాకు వచ్చి మా మహేష్ గారు చెప్పి మా వాడు తోపు తోము తుపాకి అట్లా చెప్పకుండా ఇప్పుడు వచ్చేటప్పుడు పెద్ద బేకారు అని చెప్పి అనుకోండి. నేను వచ్చి భగవద్గీత చెప్పినా మీకు బైకారు కానీ ముందు ఏది ఫిక్స్ అవుతుందో అదంత ఈజీగా సరే. మన దృష్టిలో ఏం కంపెనీ కష్టం, డబ్బుల కంపెనీ ఫిక్స్ అయిపోయి షెటర్ క్లోజ్ చేస్తుంది కాబట్టి అవతలకే లోపలికే పోతారు వాళ్ళు. సీతా చెప్పిన ఒకటే కామన్ డైలాగ్ ఏంటంటే నువ్వు మీటింగ్ రా, ఇదేందో తెలుసుకో, బాగా లేకపోతే నాకు ఇద్దరు పని మంచిగా ఉంటే ఇద్దరు కలిసి పని చేద్దాం అన్నారు. నువ్వు జాయిన్ కాక ప్రొడక్ట్ వరకు అసలు ఈ బిజినెస్ గురించి ఆలోచించదు, జస్ట్ కమ్ తెలుసుకో అంటే నాకేమనిపించదు అంటే వీడు 4 నెలలు నా ఇంటనే ఇంతకాలం పడుతుందంటే నేను జాయిన్ అయితే తెలుసుకో. నేను ఎంత పెద్ద తోపు కాకపోతే నా ఇంటనే ఇంతకాలం పడుతుంది. నేను హై టాలెంటెడ్ కాబట్టి నా టాలెంట్ ఉపయోగపడే పైసలు వస్తాయి కాబట్టి 4 months నా ఇంటి పడ్డాడు. ఒరిజినల్ చెప్పాలంటే ఎవరు కాదు ఎవరు టాలెంట్ ఎవరు టాలెంట్ నెట్వర్క్ విషయం. ఒక పర్సన్ జాయిన్ అయ్యి వాడు కష్టపడి నెట్వర్క్ తయారు చేసి నిలబడి ఒక టీం లీడర్ అయ్యాక ఈ స్థాయిలో అనవచ్చు. మనల్ని ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ జిఏ నాయుడు గారు నన్ను జాయిన్ చేశారు. ఎస్టీలో నన్ను జాయిన్ చేస్తే తెల్లారి నేను పోయి అశోక్ సోప్ కొనుక్కున్నా. ఎన్ని కొన్నా అక్కడే కాదు వైజాగ్ దాంట్లో పోయి కొనుక్కున్నా. నేను కొన్న తెల్లారి జిఏ నాయుడు సార్ కార్ లాంచ్ చేసింది ఎస్టీ ద్వారా సైలుగా 3 సపోర్ట్ కదా కావచ్చు కావాలి నాయుడు గారికి. నీ సభతో కావచ్చు ఏదో కారణం చేయాలి, స్నానం లేకుండా సభ నా సభతోటి ఊరు కావాలి తీరలేదో నాకు ఎక్కే మైండ్ ఎంత సెట్ అయిపోయిందంటే నేను ఫోకసింగ్ వస్తే మహేష్ సూపర్ స్టార్ అయ్యింది అనేది ఎంత భూతో నేను ఓటేస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు అనేది ఎంత భూతో నేను జాయిన్ అయితే నీకేసి వస్తున్నాను అంతకంటే వేయించింది. నాతో ఏం కాదు, నేను జాయిన్ అయ్యి ఒక టీం తయారు చేసినాక నాకు ఒక ఉపయోగం లేదు పైనకి అని తెలియక వాడు ఊకే వెంట పడుతుంది కదా. పిచ్చి పిల్లలు ఇస్తాను ఏమంటారు, ఇప్పుడు పోరగాడు ఏం ఇస్తారు ఉంటాడు 26 సంవత్సరాలు 23 ఏళ్ళు ఉంటాడు. ఊకే అమ్మాయిని చేసుకోవాలంటే చూస్తాడు చదువుతుంది అమ్మాయి 30 ఏళ్ళ దాకా ఇక్కడ డైలాగ్ కొడతాడు. 30 ఏళ్ళు కాగానే అమ్మాయి చూసుకురాదు అది ఆవిడ అమ్మాయి విడాకి మన దగ్గరికి వచ్చినప్పుడు దాని విలువ అమాంతం నడుతుంది. మనం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు దాని విలువ అమాంతం, మనం దాని దగ్గరికి పోయిన దాని విలువ వెళ్తుంది. అది మన దగ్గరికి వస్తుంది దాని విలువ. ఇప్పుడు ఇదే హాల చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫు నుంచి పత్రం పెట్టినామా ఆధార్ కార్డు ఇచ్చి అప్లై చేస్తే నెల 10,000 వస్తాయి అకౌంట్ అని చెప్పినారు. వస్తారా రాజమండ్రి మొత్తం నేను ఒక్క ఆధార్ కార్డు తీసుకోవడం వాడికి పోయి 4 వేసుకోవడం 4 తీసుకోలేదు. నిజాయితీగా నీతిగా ధర్మబద్ధమైన వారు లక్షలు అంటే 1500 పెట్టాయా 1500 జన్మి పెట్టాయే లక్ష రూపాయలు వచ్చే బేగర్ కనిపించిందంటే ఈ బేస్ లక్ష 600 ఫిక్స్ అయింది. 1500 ఇంట్రెస్ట్ ఉంది. 15,000 ఉద్యోగానికి 10 సార్లు జైన్ చేసినా గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు సార్ జాబ్ వచ్చిందంటే 15,000కి మనకు అబ్బాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్పలేదు. మనకు అబ్బాయి వచ్చింది అన్న నాకు ఇవన్నీ జనాలు జాయిన్ చేసి అనుకుంటూ డ్యూటీ నాకు నెల 30,000 ఇవ్వాలి. నేను ఓకే నీకు డ్యూటీ ఇస్తా, ఎంత జీతం 30,000. నువ్వు చేయాల్సిన పని నేను ఏం పని చేయాలి, రోజు నువ్వు ఎంతమంది అడగలవు 5 జాయిన్ చేయాలి 3 రోజులు చేయాల్సి జీతం 30,000 ఎంత జీతం 30,000. ఈ మంత్ నెలకు రోజు 5 కావాలి 3 రోజులు చేసి ఖచ్చితంగా 1 రోజు పెట్టుబడి జీతం రోజుకు 3 చేసి ఇస్తే 30 రోజులు ఎంత అయితే 9,000 బిల్ అయింది. ఏమో అంచేత మళ్ళీ నెక్స్ట్ మంత్ నీ జీతం 30,000 రావాలి 9,000 మంది రావాలి 18,000 ఫీ రావాలి 18,000 60,000 వస్తుంది. అందుకంటే సంవత్సరం తిరిగిన తర్వాత నీ జీతం 2,000 ఇంక్రీజ్ చేస్తాను.
ఏడున్న జనవదమా వాడు ఒక సంవత్సరం పాటు గట్టి కష్టపడితే 5,000, 10,000, 20,000, 30,000 కొంచెం చిన్నగా స్టార్ట్ అయితే సంవత్సరం తర్వాత లక్ష తీసుకుంటానికి అర్థమైనా అంత రిస్క్ నేను తీసుకోను సార్. ప్రపంచంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే ఏం రిస్క్ తీసుకోకుండా ఉంటే నేను ఫాలో అప్ చేస్తున్న ఫ్రెండ్ ఫైనల్ ఏం చెప్పిందంటే సైజు నేను ఎంత చెప్పినా నీకు ఆంతలేదు కదా, నేను కష్టపడి కొట్టిన గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా అన్నాడు. నాకు గవర్నమెంట్ జాబ్ రాలే కదా, రాదు. మనకు ప్రైవేటే ఇంటర్వ్యూ పోతే సాధారణ గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు నేను మా జిఎన్ ఇద్దరు అప్లై చేసాం, పడ్డాయి 2 జాబ్, మేము ఇద్దరు అప్లై చేసినాం. ఒకటి ఆయనకి ఇస్తారు, ఇంకోటి ఖాళీగా పెడతారు కదా. నా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు, అందుకే గవర్నమెంట్ జాబ్ అప్లై కూడా చేయాలి. అప్లికేషన్ ఫీజు అడిగారు. నాకు రాని జాబ్ అంటే వచ్చిందంటే వాడు గ్రేట్, ఇంత గ్రేట్ అయిన ఏం రోగం ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నాడు ఏంది అనుకున్నాక 2 ఆలోచనలు వచ్చినాయి. ఎంత శరణకైనా ఎంత నెగిటివ్ మైండ్ ఉన్నకైనా ఏమో జ్ఞానోదయం అవుతుంది. నాకేమనిపించిందంటే చాలా కష్టపడి తెచ్చుకున్న గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసే స్థాయి వచ్చిందంటే ఇంతకు మించిన వ్యక్తిలో ఏదో ఉంటుంటుంది. నెంబర్ 1 ఇంతకు మించిన వ్యక్తిలో ఏదో ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 వీడిని ఏదో మిస్గైడ్ చేసి, వీడిని ఎవరు మోసం చేసి, ఏదో తప్పు చేసి వీడిని ఇరికిచ్చు. ఇప్పుడు మనకున్న అపారమైన జ్ఞానానికి మనం దేని కొట్టేస్తాం, ఇది ఎవడో ముంచుడు. ఇప్పుడు నేను మోసంగా పనిచేయాలని చెప్పి నన్ను కొట్టేటట్టు ఉండాలి. ఆ స్థాయిలో మోటివేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇది పక్కా మంది ముంచేది. లక్షలు వస్తున్నాయని గ్యారెంటీగా జెన్యూన్ కాదు. మనం 11 సంవత్సరాలు గడిగే కొట్టుకుంటేనే ఇప్పుడు మన జీతం 50,000 లేదు, అది కూడా 9 వస్తే 15,000. ఇక జాయిన్ అయితే సంవత్సరాలు లక్ష అవుతుంది కావస్తుంది, ఖచ్చితంగా ముంచేది. ముంచేదే కానీ ఎట్లా ముంచుతుందో సార్ మైక్ కొద్ది పైకి సార్ ఏమంటారు నేను మీటింగ్ కూడా డిసైడ్ అయిపోయింది. దాని మీటింగ్ ఎట్లా తీసుకోపోయింది తెలుసా, ఇప్పుడు 11,50,000 తీసుకున్నటువంటి విఎంసీఎం మెంబర్ పాండ్ సార్ బడి నడుపుతున్నాడు. 7,50,000 తీసుకున్న అప్లైన్ సీఎం సార్ ఎంతో వస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య నన్ను ఇరికించుకుంటారు. వాళ్ళిద్దరికి నా గురించి ఎక్కే ఎప్పుడు కొట్టేస్తారని చెప్పి పట్టబోయి. కానీ నా మైండ్ ఏమంటే ఇది గ్యారెంటీగా మంది నుంచే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ముంచుడు నాకు తెలియదు. ఆ ప్రాసెస్ తెలుసుకొని వీళ్ళ నోట్లో మనవాలని చెప్పేది. వీళ్ళేం బంద్ చేయాలి, బంద్ చేపిస్తాను నా దగ్గర కారణం లేదు, బంద్ చేయాలి చేయాలంటే కొట్టరాడు అని చెప్పి ఇంట్లో కూర్చున్నా. పాండ్ సార్ చెక్కు 16,000, సీన్ సార్ చెక్కు నేను అప్పటికి ఐడి తీసుకున్నా, జస్ట్ 5,000 వాడుతున్నాను. మీటింగ్ పోయి కూర్చున్నా, ఐడి తీసుకున్నా కూడా సోయలేదు, నాకు విదేశంలో కూడా లేదు. మీటింగ్ పోయి కూర్చున్నా, ఆడ ఉసుకేస్తారు. ఆడ జనం ఎంతమంది వచ్చారు ఎక్కేనా 6 6 వచ్చింది. నా దృష్టిలో ఏం కంపెనీ, నా దృష్టిలో ఏం కంపెనీ అమ్మ, ఏం కంపెనీ, సబల కంపెనీ. అలా కూర్చుని ఎంతమంది, కరెక్టే కదా, సబల కంపెనీ కదా. ఒకవేళ ఇంతమంది ఉంటే కంపెనీ ఏదైనా ఉంది కదా అనిపిస్తుంది. ఆడదే వస్తుంది కాబట్టి తెలంగాణ సేల్స్ మేనేజర్ మీటింగ్కి వచ్చుడే ఎక్కువ అనుకోని ముందా వస్తుంది. కలిసి మొదలెట్టి కానీ శ్రీకృష్ణదేవరాయ అంటారుగా కానివ్వండి అట్లా మొదలెట్టి ఆయన వచ్చి ఒక్క వాక్యం చెప్పింది సార్. ఆ పదం ఏంటంటే, సార్ మిమ్మల్ని ఎవరిని కూడా వెస్టీలో జాయిన్ అవ్వడం కోసం పిలవలేదు, ఇందులో ప్రొడక్ట్ బలవంతంగా కొనిపించడం కోసం పిలవలేదు, మిమ్మల్ని బిజినెస్ చేయడం కోసం పిలవలేదు. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో 198 మందికి డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ మీద క్లారిటీ లేక కొంతమంది జాయిన్ అయ్యి మోసపోతున్నారు, కొంతమంది ఫేక్ కంపెనీల చుట్టూ తిరిగి చేతులు కాసుకొని ఆగమవుతున్నారు. జస్ట్ ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏదో చెప్పడం కోసం మిమ్మల్ని పిలిచినాం, జాయిన్ అవుతుంది కాదు అన్నాడు. నా బాగా నింబలమైంది. కాళ్ళనే కాల్ తీసి తెలుసుకోమన్నాడు కాబట్టి జర చెంపకు చేయబెట్టి ఈనాడు మొదలుపెట్టి ఇంటానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది. ఒక్క చిన్న 1% లైఫ్ స్పార్క్ ఏమన్నా మైండ్ అంటే నా జీవితం సక్కలేకపోయింది రాలేదు. భగవంతుడు ఏమన్నా డోర్ తీసుకున్నాడేమో ఎక్కడి నుంచి అన్న అనుకోని 1% ఉంది, కానీ 99% ముంచేది అని నేను ఈనటం మొదలుపెట్టి ఒక 15 నిమిషాలు ఆయన చెప్పినటువంటి క్లారిటీకి నేను ఈరోజు ముందు 15 నిమిషాలు